మంచి జరుగుతుంది. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే విపక్షాలు నినాదాలు చేశాయి. వాయిదా తీర్మానాలు అలాగే ఆపరేషన్ సింధూర్ మీద చర్చకు పట్టుబట్టిన పరిస్థితి. స్పీకర్ ఓం బిర్లా వారించారు, కామ్గా ఉండమన్నారు, కానీ విపక్ష సభ్యులు ఒప్పుకోలేదు. సభ అయితే వాయిదా పడింది స్టార్ట్ అయిన కొద్దిసేపటికి. సో ఈ సమావేశాలు ఖచ్చితంగా ఎంజీ రావు గారు చాలా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. చాలా కీలకమైన సమావేశాలు ఇవి. సో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది అండ్ ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి ఎగైనెస్ట్గా మొత్తం అన్ని పార్టీలు కూడా విపక్షాలన్నీ కూడా ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ అండి, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మాన్సూన్ సెషన్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పార్లమెంటరీ సమావేశాలు అనమాట. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు. పహల్గాం దాడి ఏప్రిల్ 22, ఆపరేషన్ సింధూరు, భారత్ పాకిస్తాన్ల 5వ యుద్ధం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి పార్లమెంటరీ సమావేశాలు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వచ్చే నవంబర్లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, తర్వాత 2026 మార్చిలో జరిగే 5 అసెంబ్లీ ఎలక్షన్స్, ఏది అస్సాం, వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది సెమీఫైనల్ లాంటిది, అది కూడా దాని ప్రభావం ఉంది. 2 మోడీ రిటైర్మెంట్ అనేది ఒకటి ఉంది, మోడీ కీర్తి. 2 రాహుల్ తాను ఏం చేశాడు అనేది నిరూపించుకోవాలి. తర్వాత ఎన్డీఏకి ఆపోజిట్గా ఇండియా కూటమి ఇంకా కలిసే ఉంది, ఆ బయటకు వచ్చింది. ఈ నేపథ్యం, వీటన్నిటి నేపథ్యంలో చాలా ముఖ్యమైన అంటే చాలా ముఖ్యమైన పార్లమెంటరీ సమావేశాలండి. ఇది హోరాహోరీగా జరగబోతుంది. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న జరిగిన ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే స్పీకర్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ఒక అపోజిషన్ పార్టీలు, కేంద్ర రూలింగ్ పార్టీ ఒక సమావేశం నిర్వహిస్తుంది. పార్లమెంటరీ సమావేశం ముందు రోజు అది ఒక ట్రెడిషన్ అనమాట, కన్వెన్షన్, సాంప్రదాయం. పార్లమెంటరీ సమావేశాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక విషయం మీద నిర్వహిస్తాయి. దాంట్లో బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్లో చాలా విషయాలు వచ్చినాయి. అందులో అపోజిషన్ ఏమంటుంది, మీరు పార్లమెంటరీలో ఈ విషయాలను చర్చించాలంటది. ప్రభుత్వం ఏమంటుంది, మేము చర్చిస్తాం కానీ రూల్స్కు అనుకూలంగా, పార్లమెంటరీ కన్వెన్షన్కు అనుకూలంగా మీరు ఉంటే మేము చర్చిస్తామంటది. అపోజిషన్ ఏమంటుంది, రాహుల్ గాంధీ అండ్ ఇండియా గ్రూప్ ఏమంటుంది, మోడీ తప్పనిసరిగా పార్లమెంట్లో ప్రకటన చేయాలి అంటది. ఓకే, తప్పకుండా జరుగుతుంది అంటది ప్రభుత్వం. మరి ఇవన్నీ ఏ విషయాలు పార్లమెంటరీ ముందుకు రాబోతున్నాయి అనే ఒక విషయం చూస్తే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ పహల్గామ్లో దాడికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ఒకటి వస్తుంది. 2 పహల్గామ్లో తీవ్రవాదులు ఇప్పటికీ ఎందుకు దొరకలేదనేది 2 వస్తుంది. తర్వాత పహల్గామ్ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ని అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు, మనం పాకిస్తాన్ మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు 2. తర్వాత ఈ ట్రంప్ ఏంటి 25 సార్లు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య మీడియేషన్ చేశాను అంటున్నాడు. అంటే భారత విదేశాంగ విధానం ప్రకారం మీడియేషన్ ఉండదు, మధ్యవర్తిత్వం. మరి మోడీ అక్కడ ట్రంప్ అలా ఎందుకు అంటున్నాడని, మరి మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నాడని అక్కడ మొత్తం నిలదీసే అవకాశం ఉంది. చాలా తీవ్రమైన చర్చ ఈరోజు మొదలైన తర్వాత కూడా దీని మీద మోషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. చర్చకి డిబేట్ ఎమర్జెన్సీ అని పబ్లిక్ ఇంపార్టెన్స్ ప్రకారం ఒక మోషన్ అని ఉంటుంది, దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జరగడం వల్ల పార్లమెంటు అంటే సమావేశం వాయిదా వేయడం కూడా జరిగిందనమాట. ఈ అడ్జార్న్మెంటు. సో ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే, దాంతోపాటు ఇండియన్ ఫారిన్ పాలసీ, భారతదేశ విదేశాంగ విధానంలో వచ్చిన ఫిట్ ఫాల్స్ అంటుంది ఇప్పుడు అపోజిషన్ పార్టీ. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి, ఇక్కడ అపోజిషన్ కీలక పాత్ర పోషించకపోతే దానికి రోజులు దగ్గర పడినట్టే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం తప్పనిసరిగా పార్లమెంటులో అపోజిషన్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిందే. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇది రాజ్యాంగబద్ధం. ప్రధాని ఎలా పరిపాలించినా పర్లే, కానీ ఆయన పార్లమెంటరీకి బాధ్యత వహించాల్సిందే. అపోజిషన్ కూడా ప్రధానిని ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేటట్టు చేయగలగాలి, లేకపోతే అది విఫలమైనట్టు. ఇప్పుడు దేశ ప్రజలందరూ చూస్తున్నారు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండి. ఇది ఏది అపోజిషనా ప్రభుత్వం అనేది కాదు, వాళ్ళ పాత్ర, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాల్సిందే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన పాత్ర పోషించాలి, లేకపోతే కుదరదు. మోడీ గారు తప్పనిసరిగా పార్లమెంటులో మాట్లాడాలి, ప్రతి సమావేశంలో మాట్లాడాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు 23 నుంచి 26 వరకే, అంటే ఈ సమావేశాలు జరిగే ఈ నెల లేదా 20 రోజుల్లోనే ఆయన యూకే, మాల్దీవులు పర్యటనకి వెళ్తున్నారు. మరి ఈ టైంలో ఆయన పర్యటన ఎందుకు పెట్టుకున్నారు, పార్లమెంటరీ సమావేశాలని అవాయిడ్ చేయడానికా అనే క్వశ్చన్ ఒకటి ఉదయిస్తుంది. 2 చాలా ఇంపార్టెంట్. 2 పహల్గామ్ దాడి మీద ఇప్పుడు ట్రంప్ 6 జట్లు ఇండియాను కూలిపోయింది అంటున్నారు.
వారి మీద ఏం లాస్ అయింది, పహల్గాం దాడిని అర్ధాంతరంగా ఎందుకు ముగించారు, ఈ విషయాల మీద మోడీ తప్పనిసరిగా పార్లమెంటులో నోరు విప్పాల్సిన అవసరం ఉంది. నేషనల్ సెక్యూరిటీ విషయాలను పక్కన పెట్టినా ఆయన మాట్లాడవలసిన అవసరం ఈరోజు వచ్చింది. అదొకటి. తర్వాత ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగే సమయంలోనే పాకిస్తాన్ సపోర్ట్ ఎక్కువగా ఉంది, దానికి లోన్లు వచ్చినాయి. అంటే భారతదేశ విదేశాంగ విధానంలో లోపాలు ఉన్నాయా అనేది క్వశ్చన్ చేస్తుంది. ఇది విషయం పార్లమెంట్లో గవర్నమెంట్ మాట్లాడవలసిన అవసరం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేకపోతే అపోజిషన్ అప్పర్ హ్యాండ్ అయిపోతుందన్నమాట. అంటే గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే మేము సమాధానం చెప్తాం, మీరు ఏ ఇష్యాన్ని లేవనెత్తినా, మేము ఏ మోషన్ లేవనెత్తినా మేము రెడీ, వీఆర్ రెడీ. బట్ మీరు పార్లమెంట్లో రక్కస్ ఉండకూడదు. పార్లమెంట్ రూల్సు, ఈ సభను నిర్వహించే రూల్సు, సభాధ్యక్షుడు నిబద్ధంగా ఉండడం, అదేవిధంగా పార్లమెంటరీ కన్వెన్షన్కు అనుకూలంగా ప్రవర్తించండి, మాటలు అలా ఉండాలి, సభ్యతను ఉండాలి, అనవసరంగా పార్లమెంటరీ టైం వేస్ట్ చేయకపోతే మేము దేనికైనా రెడీ అని గవర్నమెంట్ అంటుంది. సో ఎవరిది అప్పర్ హ్యాండ్, ఇటు ప్రతిపక్షాలది అవుతుందా, ప్రభుత్వానిది అవుతుందా, ప్రజల ముందు అంటే ఇది అనమాట. అంటే జనరల్గా ఎక్కువగా కనపడదనమాట పార్లమెంటరీ యొక్క విశిష్టత. ప్రధాని ఏం చేసినా పర్వాలేదు, ఇండియాలో ఫారిన్ పాలసీ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఫైనల్గా ఆయన పార్లమెంటరీకి బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అది నెహ్రూ కాలం నుంచి ఉంటుంది. తర్వాత ఈ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు మనకి 2 నెలలు కొనసాగినాయి. ఇది జనవరి 30 నుండి ఏప్రిల్ 4 వరకు 2 నెలలు 10 రోజులు జరిగినాయి. అంటే బడ్జెట్ సమావేశాలు. శీతాకాల సమావేశాలు 21 నెల జరిగింది. మరి ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాలు ఎంతకాలం ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఎందుకంటే దాని పూర్తి అధికారం ఉంటుంది, ఎప్పుడు ప్రోరోగ్ చేస్తారు రాష్ట్రపతి ద్వారా. కాబట్టి 20 రోజుల, 10 రోజుల, నెల రోజుల అనేది కూడా పెద్ద విషయం అనమాట. ఈ కాలం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అపోజిషన్కి రోజు తక్కువ ఉంటుంది. ప్రభుత్వం తన ఇష్టం అన్నట్టు 10 రోజులని నిర్వహించేసి ప్రోరోగ్ చేసేయచ్చు. మరి ఒక నెల నిర్వహించే అవకాశం ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదొకటి. ఇప్పుడు మోడీ మీద తీవ్రమైన దాడి ప్రతిపక్షాలు చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇండియా గ్రూప్లో నేను లేనని బయటికి వెళ్ళొచ్చు, కానీ అపోజిషన్ పార్టీలని ఏకమయ్యి ఒకే విధంగా అటాక్ చేయబోతున్నాయి. తర్వాత ఈ సమావేశాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్నల్ ఇష్యూ, ఈ బీహార్లో జరిగే ఈ యొక్క ఎస్ఐఆర్ అని, ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఓటర్ జాబితా విషయం మీద స్పెషల్ డ్రైవ్ మీద స్పెషల్గా డిస్కషన్ జరగబోతుంది. మణిపూర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎందుకు వెళ్ళలేదని అపోజిషన్ పార్టీలు ఇది మళ్ళీ సాగదీసే అవకాశాలు ఉన్నాయి, ఆ విషయం మీద స్ట్రెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆపరేషన్ సంవిధాన్, రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగడం లేదు, అదే విషయాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ చాలా ఎక్కువగా లేవనెత్తే అవకాశం ఉంది. తర్వాత చాలా తీవ్రమైన ఒక పెద్ద విషయం ఏంటంటే గాజా. ఇప్పుడు భారతదేశం నెహ్రూ నుంచి ఒక ట్రెడిషనల్ ఫారిన్ పాలసీలో ఇటు ఇజ్రాయెల్తో సంబంధాలు నెరుపుతూనే పాలస్తీనా కాజుకి చాలా ఫేవర్గా ఉండి ఇటు 57 ముస్లిం దేశాలతో కలిపి మానవత్వం ప్రకారం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చార్టర్ ప్రకారం, హ్యూమన్ రైట్స్ చార్టర్ ప్రకారం భారతదేశ విదేశాంగ విధానం ఉంటుంది. ఇప్పుడు గాజా మీద ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్లో మీరు ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు, మరి గాజాలో అలా జరుగుతుంది కాదా, గాజా పరిస్థితి ఏంది అని కాంగ్రెస్ లేవనెత్తే అవకాశం పూర్తిగా ఉంది. దీనికి సమాధానం చెబుతారు, ఎందుకంటే ఇజ్రాయెల్ వైపు పూర్తిగా మొగ్గు చూపుతున్నట్టు ప్రభుత్వం ఉందని తీవ్రమైన ఆరోపణ అనమాట. ఇది చాలా తీవ్రమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ ట్రంప్ 25 సార్లు నేను ఇండియా పాకిస్తాన్ అనే విషయం, ఈ ట్రేడ్ డీల్ లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన చర్చకి పార్లమెంట్లో ఉంది. ఈ సమావేశాలు ఇటు అపోజిషన్కి ఇటు ప్రభుత్వానికి రెండింటికి అగ్ని పరీక్షే. ఈ ప్రజల ముందు వాళ్ళ యొక్క కర్తవ్యాల్ని పూర్తిగా నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బ్యూటిఫుల్ పార్లమెంటరీ ఆర్గ్యుమెంటు, పార్లమెంటరీ డెలిబరేషన్, పార్లమెంటరీ డిస్కషన్, చర్చాగోష్ఠి జరగబోతుంది. ఇదే ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక. ఈ ప్రాతిపదికను అపోజిషన్ ప్రభుత్వం చక్కగా నిర్వర్తిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.